తమిళనాడులోని తిరుపత్తూర్ జిల్లాలో ప్రవహించే పాలార్ నది కాలుష్యానికి గురవుతోందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మురుగునీటిని నదిలోకి విడుదల చేయడంతో పాటు చెత్తను విచక్షణారహితంగా పారబోస్తూ ఉండడంతో నది నీరు కలుషితమవుతోందని ఆరోపిస్తున్నారు. ఈ కాలుష్యం వ్యవసాయం, భూగర్భ జలాలు, ప్రజల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతోందని రైతులు చెబుతున్నారు. ఇక ఈ అంశంపై ప్రత్యేక కథనం. తమిళనాడు రాష్ట్రంలో తిరుపత్తూరు ప్రాంతంలో రైతులు పాలార్ నది కాలుష్యంపై తీవ్రమైన ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా మురుగునీరు, కర్మాగారాల నుంచి వచ్చే వ్యర్థాలు నదిలోనికి విడుదల కావటం వల్ల నీరు విషపూరితమయ్యే పరిస్థితులు ఏర్పడ్డాయి. ఈ కాలుష్యం కారణంగా నది ఇంతకు మునుపు చూపించిన ప్రకృతి అందం కంటే చాలా దెబ్బతింటోందని, నురుగులతో నిండిపోయి కాలుష్య కాసారమైందని చెబుతున్నారు. పర్యావరణ నియంత్రణ బోర్డు చేసిన చర్యలు కూడా ఈ సమస్యను పరిష్కరించడంలో విఫలమవుతున్నాయనే చెప్పుకోవాలి. దీంతో రైతుల జీవనోపాధి కష్టాల్లో పడింది. ఒకప్పుడు సాగుకు జీవనాడిగా ఉన్న తమిళనాడు పాలార్ నది ఇప్పుడు కాలుష్యానికి నిలయంగా మారుతోందంటున్నారు స్థానిక రైతులు. తిరుపత్తూరు జిల్లాలో వివిధ ప్రాంతాల నుంచి నదిలోనికి శుద్ధి చేయని మురుగునీటిని విడుదల చేయటం, చెత్తను పారబోయటం వల్ల నీటి నాణ్యత రోజురోజుకు దిగజారుతోంది. రైతుల కథనం ప్రకారం ఇటీవలే భారీగా నీటిని విడుదల చేసినప్పటికీ అది సహజంగా ప్రవహించకుండా ఒకే చోట నిలిచిపోయింది. నీటి ప్రవాహాన్ని కాలువ వైపు మళ్లించేందుకు నిర్మించిన నిర్మాణం కూడా ఆశించిన ఫలితాన్నైతే ఇవ్వలేదు. దీంతో నిల్వ నీరు మరింత కలుషితమై దుర్వాసన వెదజల్లుతోందంటున్నారు స్థానికులు. కాలుష్యానికి గురైన ఈ నీటితో తాము సాగు చేయాల్సొస్తోందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇలా సాగునీరు కలుషితమైతే పంటల దిగుబడిపై ఎక్కువగా ప్రభావాన్ని చూపించడమే కాదు, భూగర్భ జలాలు కూడా కలుషితమయ్యే ప్రమాదం ఉంది. పర్యావరణంతో పాటు ప్రజారోగ్యంపై దీని ప్రభావం ఉంటుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పాలార్ నదిని కాలుష్యరహితంగా మార్చేందుకు తక్షణ చర్యలు తీసుకోవాల్సిందిగా రైతులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. మురుగునీటి విడుదలను పూర్తిగా నిలిపివేయటం, నదిలో పేరుకుపోయిన చెత్తను తొలగించటం, నీటి ప్రవాహాన్ని సక్రమంగా పునరుద్ధరించటం వంటి చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేస్తున్నారు. అధికారులు తమ సమస్యను పరిశీలించి శాశ్వతమైన పరిష్కారం చూపించాల్సిందిగా డిమాండ్ చేస్తున్నారు. ఇక ఈ సమస్యపై అటు సుప్రీంకోర్టు కూడా స్పందించింది. కాలుష్యానికి సంబంధించిన రాష్ట్ర ప్రభుత్వానికి నష్టపరిహారం ఇవ్వాల్సిందిగా ఆదేశాలు జారీ అయ్యాయి. దీంతో పర్యావరణ నియంత్రణ బోర్డు చర్యలు చేపడుతోంది. పర్యావరణ నిపుణుల కమిటీని ఏర్పాటు చేసి పాలార్ నది కాలుష్యాన్ని అంచనా వేయించడం కోసం శాస్త్రీయ అధ్యయనాన్ని చేపట్టింది. ఈ కమిటీ ఐఐటి, మద్రాస్ వంటి ప్రఖ్యాత సంస్థలతో కలిసి పనిచేస్తోంది.